నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. భూకంపం. బుధవారం ఉదయం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరి నోట విన్నా ఇదే పదం. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా ఒక్కసారిగా వచ్చిన భూ ప్రకంపనలు ఉలిక్కిపడేలా చేశాయి. కొన్ని చోట్ల భయపడి జనం ఇళ్లలోంచి బయటకు వచ్చిన పరిస్థితి. అసలు ఈ భూ ప్రకంపనలకు కారణమేంటి? ములుగు జిల్లా మేడారం కేంద్రంగా ఎందుకు ప్రకంపనలు వచ్చాయి? మొన్న మధ్య జరిగిన టోర్నడో తరహా గాలి బీభత్సానికి తాజా ప్రకంపనలు సంబంధం ఉందా? అసలు భూమి లోపల పొరల్లో ఏం జరుగుతోంది? ములుగు జిల్లా మేడారం కేంద్రంగా వచ్చిన భూకంప ప్రకంపనల అలజడి ఇదే. భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్ పై 5.0గా నమోదైంది. భూకంప కేంద్రానికి 225 కిలోమీటర్ల దూరంలో దాని ప్రభావం కనిపించింది. ఉదయం 7:30 తర్వాత తెలంగాణే కాదు, పొరుగున ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హన్మకొండ, భూపాలపల్లితో పాటు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చెర్లతో పాటు చాలా ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. ఇటు హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాలోనూ ప్రకంపనల ధాటికి జనం ఇళ్లలోంచి బయటకు వచ్చారు. అటు ఏపీలోని ఏలూరు జిల్లాలో చాలా చోట్ల, ఎన్టీఆర్ జిల్లా నందిగామతో పాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. లో భద్రాచలం పరిసరాల్లో దాదాపు ఇదే తీవ్రతతో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత అదే తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి లోపలి పొరల్లో ఒత్తిడితో స్థానచలనం జరిగి ప్రకంపనలు వస్తుంటాయని అంటున్నారు. ఈ భూకంపాలు రావడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే, మనది దక్కన్ పీఠభూమి అయినా మనకు కొన్ని భ్రంశాలు అనేటివి ఉన్నాయి. భ్రంశాలు అంటే భూమి లోపల ఉన్నటువంటి పగుళ్ళు. ఈ భద్రాచలం ఏరియాలో మనకు ముఖ్యంగా 3 పగులు ఉన్నాయి. ఒకటి, అందులో మొదటి పగులు తీసుకున్నట్టయితే భద్రాచలం, తర్వాత కిన్నెరసాని మన గోదావరి భ్రంశము, రెండవది గోదావరి వ్యాలీ భ్రంశము, మూడవది కొల్లేరు సరస్సు భ్రంశము. ఈ 3 భ్రంశాలు మనకు భద్రాచలం ప్రాంతంలో ఉన్నాయి, కొత్తగూడెం భద్రాచలం ప్రాంతంలో. అయితే ఈ భ్రంశం అంటే ఏంటంటే భూమిలో ఉన్నటువంటి ఒక పగులు. ఈ పగుల్లో 2 ఖండాలుగా విడిపోతుంది భూమి. ఆ 2 ఖండాల మధ్యన బాగా ఒత్తిడి ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ఆ ఒత్తిడి తీవ్రత పెరిగిపోయి సడన్గా ఆ యొక్క 2 ఖండాల మధ్యన కదలిక సంభవిస్తుంది. ఎప్పుడైతే కదులుతుందో, కదలగానే అక్కడ నుంచి ఈ శక్తి ఉత్పత్తి అయ్యి అది భూకంప ప్రకంపనల వల్లే అంతటికీ వ్యాపించి మనకు భూకంపాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఎక్కడైతే ఈ శక్తి ఉత్పత్తి అవుతుందో, రిలీజ్ అవుతుందో, ఆ ప్రాంతాన్ని మనము భూకంప కేంద్రం అని పిలుస్తాము. ఇప్పుడు ఆ భూకంప కేంద్రం ఏటూరు నాగరం దగ్గర ఉంది. కాబట్టి అక్కడ స్థిరమైనటువంటి భూకంప భూకంపం అక్కడి నుంచి మొదలై అందరికీ వ్యాపించడం జరిగింది. మేడారం భూకంప కేంద్రంగా గుర్తించిన నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ఘటనపై జోరుగా చర్చ జరుగుతుంది. ఈ ఏడాది ఆగస్టు 31న మేడారం ప్రాంతంలో భారీ వర్షంతో పాటు టోర్నాడో తరహాలో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీని ప్రభావంతో 50,000 వరకు చెట్లు నేలకూలాయి. ఏటూరు నాగరం నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ నష్టం జరిగింది. ఇప్పుడు ఇదే ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తించడంతో అప్పుడు జరిగిన విపత్తుకు ఇప్పటి ప్రకంపనలకు సంబంధం ఉందా అన్న చర్చ నడుస్తుంది. భూకంపం వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కట్టడాలు లేనటువంటి బయటి ప్రాంతం, ఓపెన్ ఏరియాకి వచ్చి నిలబడాలి. ఇంట్లో ఉంటే ఇమీడియట్గా షార్టెస్ట్ వేలో బయటకు వచ్చి బయట నిలబడడం. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ ఎలాంటి ప్రకంపన రాకపోతే మళ్ళీ ఇంట్లో పోయి యథావిధిగా మీ పనులు మీరు చేసుకోవచ్చు. కానీ మొదటిసారి వచ్చినప్పుడు మాత్రం కొంచెం తీవ్రంగా వస్తే ఇమీడియట్గా మీరు ఇల్లు వదిలి బయటికి రావడం ముఖ్యము. ఎక్కువగా కూడా మీరు లిఫ్టులు వాడొద్దు. స్టేర్ కేస్ ద్వారా తొందరగా వచ్చేసి బయటకు వచ్చేస్తే అయిపోతుంది, అంతే. అది ఒకటే మీరు చేయాల్సిన పని. ఇంకా మిగతా జాగ్రత్తలు అన్నీ కూడా మనం మన ప్రాంతం అంత ప్రమాదంలో గురి చేసే ప్రాంతం కాదు కాబట్టి మనం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. భూకంప కేంద్రం భూమికి 40 కిలోమీటర్ల లోతులో ఉండడంతో ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. అయితే జోన్ 5లో ఉన్న ఉత్తర భారతంతో పోలిస్తే జోన్ 3లో ఉన్న భద్రాచలం, ములుగు, ఏటూరు, నాగరం ప్రాంతాల్లో మన దగ్గర తీవ్రత చాలా తక్కువని
శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు.